జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు గొప్ప కార్యాలు చేశాడండి సొలొమోను గారు. ఎవరు ఎప్పుడు ఎన్నడూ ఊహించని పరిపాలన చేశాడు. రాజ్యాన్ని స్థాపించాడు, మందిరాన్ని నిర్మించాడు. మనిషికి ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ భయం లేకుండా ఆ దేశానికి ప్రశాంతత, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చాడండి. ఆ జ్ఞానం ఎక్కడిది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. సంసోను అంటే భయం. ఎందుకు సంసోను అంటే భయం? మనలాగా మనిషి కాదా? మనలాగా ఉండడా? మనలాగా తినడా? మనలాగా తాగడా? మనలాగా నడవడా? నడుస్తుడో? కానీ దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడు ఎవరు? సంసోను. సంసోనుకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుని యొద్ద నుంచి వచ్చి గొప్ప కార్యములు పూనుకున్నాడు. మన సంసోను గురించి చూస్తే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఆమెను చూశాడు, పెళ్లి చేసుకున్నాడు, మరలా వెళ్ళాడు, వేష దగ్గరికి వెళ్ళాడు, తర్వాత దిల్లి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత చచ్చిపోయాడు. కానీ 1000 మంది చెప్పింది సంసోను కదా. 1000 మంది చంపేశాడండి. ఎన్నిసార్లు తాడు కడితే తెంపేశాడండి. ఎన్నిసార్లు జరిగిందో తెలుసా? ఆయనను బలం కలిగి ఉన్నాడు. ఆ బలం ఎవరిచ్చారంటేనంట దేవుడే. నువ్వు ఘనకార్యాలు పూనుకోవాలంటే నీకు దేవుడు మాత్రమే. దేవుడి వైపు చూడాలి. ఈరోజు నువ్వు సతికిలబడే జీవితం ఉండొద్దు. ఈ సంవత్సరం చేయాల్సింది తెలుసా? నీ స్థాయికి, నీ స్థితికి మించిన వాటిని సాధించాలి.